హలో ఎవ్రీవన్, నేను మీ sashi. రీసెంట్ ఫ్యూ డేస్గా మనం చూసుకున్నామంటే చైనా వచ్చేసి ఎప్పుడైతే మన పైన కొన్ని అటాక్స్ చేసాయో అండ్ ఎప్పుడైతే మన సోల్జర్స్ అనే వాళ్ళు చనిపోయారో, ఈ ఇన్సిడెంట్ తర్వాత ఇండియా చైనా రిలేషన్షిప్ అనేది చాలా ఇవాల్వ్ అయింది, చాలా డిఫరెంట్గా చేంజ్ అయిపోయింది. అండ్ మనము ఇంతకుముందు వీడియోలో చెప్పాను, పిఎం వచ్చేసి ఇవాళ అంటే టుడే 19th రోజు ఆల్ పార్టీ మీటింగ్, అంటే ఈ దేశం నుండి అన్ని మేజర్ పార్టీస్ని పిలిచి వాళ్ళతో కూర్చుని ఈ ఇండియా చైనా ఇష్యూ గురించి డిబేట్ చేయబోతున్నారు, డిస్కస్ చేయబోతున్నారు. అండ్ దాని తర్వాత ఏం జరగబోతుంది అనే విషయం వచ్చేసి ఇంకా క్లారిటీ లేదు. మేబీ ఆ వీడియో గురించి నేను రేపు ఆర్ ఎల్లుండి డిపెండింగ్ ఆన్ ద సిచ్యువేషన్ క్లారిటీ వచ్చినాక నేను వచ్చేసి మీ అందరితో షేర్ చేసుకుంటాను. కానీ ఇవాళ మనం ముందుగా ఒక టాపిక్ వెళ్తాము. ఎప్పుడైతే ఈ ఇన్సిడెంట్ జరిగిందో, సోల్జర్స్ మధ్యలో ఒక గొడవ జరిగిందో అండ్ మన సోల్జర్స్ ఒక 22 మంది చనిపోయారు, అప్పటి నుంచి బేసిక్గా ఏమవుతుందంటే ఆల్ ఓవర్ ఇండియా ఈ చైనా పైన ఒక నెగిటివ్ ఇమేజ్ అనేది పెరిగిపోయింది. ప్లస్ ఏంటంటే బాయ్కాట్ చైనా అనే ఒక పదం వచ్చేసి మనం కామన్గా వింటున్నాం, చూస్తున్నాము. అండ్ ఇది మాత్రం కాదు, మనం చూస్తున్నామంటే బేసిక్గా చాలామంది వచ్చేసి రోడ్ పైన వచ్చేసి ధర్నాలు చేయడము ఆర్ ఎల్స్ బొమ్మల్ని తగలబెట్టడం కానివ్వండి, లేదంటే ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అయితే చైనా మేడ్ ఉన్నాయో వాటిని విరగొట్టడం కానివ్వండి, ఇలా ఒక సింబల్ ఆఫ్ ప్రొటెస్ట్ అనేది వాళ్ళు చేస్తున్నారు. దీని గురించి కూడా మనం వీడియోలో చూస్తాము. అది ఎంతవరకు వర్క్ అవుతుందా లేదా, ఆర్ ఇస్ ఇట్ యూస్ఫుల్, అలా చేయడం వల్ల మనకి ఏమైనా యూస్ ఉందా లేదా అని చెప్పేసి మనం ఈ వీడియోలో చూద్దాము. ప్లస్ ఇంకో టాపిక్ అనేది ఈ వీడియోలో మీతో మాట్లాడదాం అనుకున్నాను. ఏంటంటే చైనా అంటే ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్లో ఇంత పెద్దగా ఎదిగింది. సో ఎదగడానికి వాళ్ళు ఏం చేశారు, హౌ డిడ్ చైనా బికమ్ ద వరల్డ్స్ మోస్ట్ బిగ్గెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ అనేది కూడా మనం ఈ వీడియోలో చూస్తాము. సో లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. ముందుగా నేను టాపిక్ వెళ్ళకముందు మీకు చిన్న జస్టిస్తాను అసలు ఏం జరిగింది అనేది. ఏంటంటే బేసిక్గా ఇండియా చైనా మధ్యలో LAC అని ఒక ప్రాంతం ఉందండి. అంటే ఈ బౌండరీ వచ్చేసి వాళ్ళది కాదు మనది కాదు అని ఒక ప్రదేశము. ఇది దాదాపు ఒక 10-20 కిలోమీటర్స్ స్ట్రెచ్ అనమాట. ఇది వచ్చి టువర్డ్స్ వచ్చేసి మనకి లదాఖ్ సైడ్ కానివ్వండి, లేకపోతే లదాఖ్ సైడ్ మనకు ఉన్న ప్రావిన్స్ అనమాట ఇది. సో అక్కడ ఏంటంటే ఒక 20 కిలోమీటర్ స్థలం వీళ్ళకి కాదు మనకి కాదు అనే ఒక సిచ్యువేషన్లో ఉంది. దీని గురించి మనం ఎప్పటి నుంచి ఆర్గ్యూ చేసాం, కాకపోతే ఒక అండర్స్టాండింగ్ వచ్చింది. ఏంటంటే సీజ్ ఫైర్, అంటే ఎటువైపు నుంచి కూడా మనము పేలుళ్ళు ఆర్ గన్ ఫైరింగ్ అనేది జరగకూడదు అనే ఒక అగ్రిమెంట్కి వచ్చాము. ఇది 1962లో జరిగింది, ఆఫ్టర్ ద వార్ విత్ చైనా. అప్పటి నుంచి మనము ఫైర్స్ యూజ్ చేయట్లేదు, వెపన్స్ యూజ్ చేయట్లేదు. కాకపోతే ఏంటంటే కామన్గా అప్పుడప్పుడు రెండు ఆర్మీస్ మధ్యలో వాళ్ళ బౌండరీస్ క్రాస్ చేయడం అనేది జరుగుతుంది. జరిగేటప్పుడు ఏంటంటే ఒక నార్మల్గా మాటలతో ఉండేది, మీరు వెళ్ళిపోవడం చెప్పేటప్పుడు వాళ్ళు వెళ్ళిపోవడం, మనం వెళ్ళిపోవడం చెప్పేటప్పుడు వాళ్ళు వెళ్ళిపోవడం జరుగుతుంది. కాకపోతే రీసెంట్గా ఏం జరిగిందంటే అది దాటేసుకుని ఒక ఆర్మీ వచ్చి ఇంకో ఆర్మీ ప్రొవోక్ చేస్తుందని ఇద్దరు వైపు చెప్తున్నారు. అండ్ బేసిక్గా ఏంటంటే రాళ్ళు విసురుకోవడమో లేకపోతే హ్యాండ్ టు హ్యాండ్ కాంబాట్ కానీ ఇవి జరిగినప్పుడు మన సోల్జర్స్ 20 మంది మన రీజన్గా చనిపోయారు. ఈ ఇన్సిడెంట్ తర్వాత ఆబ్వియస్లీ మన సోల్జర్స్ లైఫ్ పోయినప్పుడు మన ఇండియా వచ్చేసి ఏ విషయంలో కానీ మనము కలిసి ఉంటామో లేదో కాదండి, కానీ మన దేశం పైన ఒక అటాక్ జరుగుతుంది, మనకి ఒక ఇష్యూ వస్తుంది, మన సావరెంటీ ఇష్యూ వస్తుంది అన్నప్పుడు మాత్రం మనలో ఉండే ఒక మంచి విషయం ఏంటంటే వి ఆల్ కమ్ టుగెదర్స్ అండ్ ఇండియన్స్ అండ్ దానిపైన మనం పోరాడతాం. సో ఇప్పుడు రీసెంట్గా జరిగే విషయం ఏం చేసామంటే దిష్టి బొమ్మలు తగలబెట్టడమో లేకపోతే ఏదైతే చైనా మేడ్ ప్రోడక్ట్స్ ఉన్నారో. సో బేసిక్గా ఏమైందంటే బాయ్కాట్ చైనా అనే ఒక పదం వచ్చేసి మనకి చాలా స్ప్రెడ్ అయింది సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కానివ్వండి, న్యూసెస్ కానివ్వండి, లేకపోతే చాలామంది చెప్పే విషయం ఏంటంటే లెట్స్ స్టార్ట్ బాయ్కాటింగ్ చైనీస్ ప్రోడక్ట్స్. సో ఈ పదాన్ని మనము బాయ్కాటింగ్ చైనా ప్రోడక్ట్స్ని మనం వేరేలా అర్థం చేసుకుని చాలామంది ఏం చేస్తున్నారంటే ఆల్రెడీ ఉన్న వాళ్ళ దగ్గర ఫోన్స్ కానివ్వచ్చు, ఇప్పుడు మన చేతిలో ఉన్న ఫోన్స్ కానివ్వండి, టీవీ కానివ్వండి, ఇవన్నీ చూసామంటే ఎక్కడి నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది అన్నప్పుడు అది వచ్చేసి బేసిక్గా చైనా నుంచి మ్యానుఫ్యాక్చర్ అవుతుంది ఈ ప్రోడక్ట్స్ అనేవి. సో చాలామంది ఏం చేస్తున్నారంటే టీవీ సెట్ని కానివ్వండి, లేకపోతే వాళ్ళ చేతిలో ఉన్న ఫోన్ని కానివ్వండి, వీటిని అంతా పగలగొట్టడము, ఇది కామన్గా మనం న్యూస్లో ఆర్టికల్స్ చూస్తున్నాము. సరేరా ఇవన్నీ చేస్తున్నారు కదా, దీనివల్ల ఉపయోగం ఉందా అంటే ఫస్ట్ ఇక్కడ మనం ఒక విషయం ఆలోచించాల్సింది ఏంటి అంటే మనం ఏదైతే పగలగొడుతున్నామో ఈ ఫోన్స్ కానివ్వండి, లేకపోతే ఈ టెలివిజన్ సెట్స్ కానివ్వండి, ఇవి చైనా ఆల్రెడీ మనకు అమ్మేసిందండి. సో మనం కొనుగోలు చేసేసాము, వీ ఆల్రెడీ పర్చేస్డ్ ఇట్. అండ్ ఇక్కడ మనకు ఇలాంటి విషయాలు చేయడం వల్ల ఏం లాభం అంటే లేదు, చైనాకి ఎటువంటి నష్టం లేదు. ఎందుకంటే వీ ఆల్రెడీ పర్చేస్ ది ఐటమ్, వాళ్ళ అమ్మకం వరకే వాళ్ళు అమ్మడం మాత్రమే వాళ్ళ పని. అమ్మేశారు, మనం పర్చేస్ చేసాం, మనము దాన్ని విరగొట్టామంటే లాస్ ఎవరికైనా చేసినప్పుడు మనకే ఆబ్వియస్లీ. సో ఇది ఒక సొల్యూషన్ అంటే ఇది కాదు. సరేరా ఇది సొల్యూషన్ కాదంటున్నావు, దెన్ వాట్ ఈస్ ద సొల్యూషన్ అని ఆలోచించినప్పుడు మనం ఇక్కడ కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే పాయింట్ నెంబర్ 1, మన ప్రధానమంత్రి మోడీ ఏదైతే చెప్పారో ఆత్మనిర్భర్ భారత్ అని చెప్పేసి, అంటే మేక్ ఇన్ ఇండియా అని ఒక పదం కానివ్వండి, దీనిపైన మనం స్ట్రెస్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకో విషయం నేను చెప్దాం అనుకున్నాను. ఈ పాయింట్ ఏంటంటే ఇప్పుడు మనం యూజ్ చేసే ఫోన్స్ ఎనీ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కానివ్వచ్చు, దీని గురించి మనం చూసామంటే ఇప్పుడు మీ చేతిలో ఒక ఫోన్ ఉంది, లెట్స్ సే ఇది వచ్చి ఒక రెడ్మీ ఫోనో, లేకపోతే ఒక షామీ ఫోనో, లేకపోతే ఇది ఒక ఐఫోన్ కూడా ఉండొచ్చు.
ఇది అన్ని చైనా నుంచి మేక్ అయిందా? కాదు. కాకపోతే ఒక విషయం మనకి తెలియాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఐఫోనే తీసుకుందాం. ఐఫోన్ వచ్చేసి ఈవెన్ దో మనం అందరం అనుకుంటాం అమెరికన్ ఫోన్ కదా అని చెప్పేసి, ఈవెన్ దో అది అమెరికా ఫోన్ అయినా అది మొత్తం మేడ్ ఎక్కడని చూసారంటే చైనాలో. కానీ మనకున్న కొన్ని ఫోన్స్ ఉన్నాయి, షామీ లాంటి ఫోన్స్ లేకపోతే రెడ్మీ లాంటి ఫోన్స్ కొన్ని చూసామంటే, ఈవెన్ దో అది చైనా చెందిన ఒక కంపెనీ అయినా కూడా దాని మేకింగ్ అంటే ప్రొడక్షన్ ఎక్కడ జరుగుతుందంటే ఇండియాలో జరుగుతుంది. ఈ డిఫరెన్స్ తెలుసుకోవాలి, ఎక్కడ ఏ ప్రోడక్ట్స్ ఎక్కడి నుంచి మేక్ అవుతుంది ఆర్ ఏ టెక్నాలజీ వాడుతున్నాం అనేది మనం క్లారిటీగా తెలుసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే మనం వాడే యాప్స్, ఎలాగైతే మనం యాప్స్ ఇప్పుడు టిక్టాక్ అని చెప్తాం, టిక్టాక్ అనే యాప్ వచ్చేసి మనం చూసామంటే కంప్లీట్లీ ఒక చైనా యాప్ అనమాట. ఇన్వెస్టర్స్ అందరూ కూడా చైనీస్ పీపుల్ ఉన్నారు. సో ఎస్, మీరు టిక్టాక్ని అవాయిడ్ చేద్దాం అనుకుంటున్నారా, ఇట్స్ అప్ టు యూ, ఇట్స్ యువర్ డెసిషన్. ఎందుకంటే ఇట్స్ ఇండిపెండెంట్ కంట్రీ కాబట్టి మీరు ఎటువంటి డెసిషన్స్ అనేది మీరు తీసుకోవచ్చు. కాకపోతే మన ఇండియన్ యాప్స్ ఉన్నాయండి, ఫర్ ఎగ్జాంపుల్ జొమాటో లాంటి ఒక యాప్ కానివ్వచ్చు, లేకపోతే పేటిఎం లాంటి కొన్ని యాప్స్ కానివ్వచ్చు. ఈ యాప్ వచ్చి ఇండియన్ యాప్. కాకపోతే ఇక్కడ మళ్ళీ నేను చెప్పాను కదా, ఈ ఇండియన్ యాప్స్కి ఎవరైతే పార్ట్నర్స్ ఉన్నారో ఆర్ ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో వాళ్ళు మెజారిటీ వచ్చేసి చైనా నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ మనము ఈ సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేయాలి అనే దాని గురించి మనం ఇంకా కొంచెం డెప్త్గా ఆలోచించాల్సి ఉంటుంది. ఎందుకంటే చైనా వచ్చేసి ఓవర్ ద లాస్ట్ 30 years అబ్జర్వ్ చేసామంటే చాలా పెద్ద ఒక మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా కానీ లేకపోతే చాలా పెద్ద ఒక ఎకనామికల్ స్ట్రెంగ్త్గా మారింది. సో మనం వచ్చేసి ర్యాండమ్గా ఎమోషన్తో ఉండే సిచ్యువేషన్స్ తోటి ఫోన్లు పగలగొట్టడం వలనో యాప్ అన్ఇన్స్టాల్ చేయడం వలనో ఇలాంటివి చేయడం వల్ల యూస్ ఉందా అంటే, అట్ ద మూమెంట్ మనం ప్రొటెస్ట్ తెలియజేయడానికి మాత్రం ఒక యూస్ ఉంది, అంటే ఒక సింబల్ ఆఫ్ ప్రొటెస్ట్గా మాత్రం ఇది చేయొచ్చు. కాకపోతే ఇది ఒక ఫైనల్ సొల్యూషన్ కాదు. ఇలా చేయడం వల్ల మన దేశానికి యూసేజ్ ఉందా అంటే లేదని క్లియర్గా చెప్పాలి. సెకండ్ పాయింట్ నేను చెప్పాలనుకున్నా అంటే, మన వన్ ఆఫ్ ద మినిస్టర్స్ రామ్ విలాస్ పాస్వాన్ ఎవరైతే ఉన్నారో ఆయన చెప్పిన కోట్ని నేను చెప్తున్నాను, స్టార్ట్ యూసింగ్ మోర్ ఇండియన్ ప్రోడక్ట్స్ అండ్ స్టార్ట్ రిడ్యూసింగ్ చైనా ప్రోడక్ట్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బాయ్కాట్ తెలియజేయడం అంటేనే వెంటనే మనం ఉన్న చైనీస్ ప్రోడక్ట్స్ అన్నీ మనం పగలగొట్టడమో లేకపోతే వెంటనే ఆపేద్దామా అంటే కాదు. ఇది మెల్లమెల్లగా మనం గ్రాడ్యువల్గానే రిడక్షన్ చేయాలి. నేను చెప్పాను కదా, ఎలాగైతే చైనా వచ్చేసి 30 years పట్టింది వాళ్ళకి ఇప్పుడు ఉండే ఒక సూపర్ పవర్గా ఎదగనికి, ఒక మ్యానుఫ్యాక్చరింగ్ మేజర్ హబ్గా ఎదగనికి. ఇది మనము ఒక రోజులో 2 రోజులు అయ్యే విషయం కాదు. సో మనం వచ్చేసి బేసిక్గా ఏం చేయాలి అని ఆలోచించినప్పుడు ఫస్ట్ థింగ్ ఏంటంటే, మెల్లమెల్లగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇండియన్ ప్రోడక్ట్స్ని ఆర్ ఇండియన్ ఐటమ్స్ని స్టాండర్డైజ్ చేయాలి అండ్ ఇండియాలో కుదిరినంత వరకు మనం మ్యానుఫ్యాక్చరింగ్ అనేది పెంచాలి. అది పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 ఏంటంటే, ఎలాగైతే మనం పెంచుతూ పోతున్నామో ప్యారలల్లీ చైనీస్ ప్రోడక్ట్స్ని మనము తగ్గించడం మొదలు పెట్టాలి. సో బేసిక్గా ఏంటంటే సప్లై అండ్ డిమాండ్ చేయను అనమాట. మనకు ఒక ప్రోడక్ట్ అవసరం ఉంది, మనం ప్రోడక్ట్ అవసరం ఉన్నప్పుడు మనం ఏం చేస్తాము, మనకి రిక్వైర్మెంట్ ఏముంది అండ్ ఎంత అఫోర్డబుల్ అమౌంట్లో దొరుకుతుందనే విషయం మనం చూస్తున్నాము. సో ఇక్కడ మనము ఏం ఆలోచించాలంటే, ఇక్కడ మన సప్లైని పెంచుతూ పోవాలి, ఇండియన్ ప్రోడక్ట్ సప్లై పెంచుతూ పోవాలి. అప్పుడు మాత్రమే ఇండియన్ ప్రోడక్ట్స్ అండ్ క్వాలిటీ ప్రోడక్ట్స్ మనం చేయాలి. సో క్వాలిటీ అండ్ క్వాంటిటీ ఎప్పుడైతే మనకి ఇండియన్ సైడ్ నుంచి పెడుతుందో అప్పుడే మనం చైనా సైడ్ నుంచి వచ్చే ప్రోడక్ట్స్ని మనము కొనడం అనేది తక్కువ జరుగుతుంది. సో దిస్ ఈజ్ నాట్ సంథింగ్ దట్ గోనా హ్యాపెన్ ఇన్ 1 year or 2 years. ఇది ఒక ఎవల్యూషన్ అండి. దిస్ విల్ టేక్ అ లాంగ్ టైమ్ అండ్ గవర్నమెంట్ వచ్చి దానికి తగిన నెసెసరీ స్టెప్స్ కూడా తీసుకోవాలనేది ఇక్కడ పాయింట్గా మీకు చెప్దాం అనుకున్నాను. సెకండ్గా నేను మీ అందరికీ ఇంకో విషయం చెప్దాం అనుకున్నాను. ఏంటంటే, రైల్వేస్ వచ్చేసి ఒక ప్రాజెక్ట్ గురించి, అంటే ఒక కమ్యూనికేషన్ లైన్ అనమాట, ఒక టెలికమ్యూనికేషన్ లైన్ వచ్చేసి ఆ రైల్వేస్ జోన్ మొత్తం వాళ్ళు ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి అనుకున్నప్పుడు ఈ ప్రాజెక్ట్ని తీసుకెళ్ళి అక్కడ చైనాలో ఉండే ఒక కంపెనీకి ఇచ్చారు. ఈ వాల్యూ వచ్చేసి సమ్వేర్ అరౌండ్ ఒక 500 crores ఉంటుందని చెప్తున్నారు. ఇది ఎప్పుడు ఇచ్చారని చూసామంటే 4 years బ్యాక్ ఇచ్చారు. అండ్ 4 yearsలో ఈ చైనీస్ కంపెనీ ఏదైతే ఉందో వాళ్ళు చేసిన, అంటే చైనా అనగానే మనకి ఒక విషయం గుర్తొచ్చేది ఏంటంటే ఏదైనా కానీ చాలా ఫాస్ట్గా ఉంటుంది కదా. కానీ ఇక్కడ మనం చూసుకున్నప్పుడు ఏంటంటే 4 yearsలో వాళ్ళు ఎంతవరకు ప్రాజెక్ట్ కంప్లీట్ చేశారని చూస్తే జస్ట్ 20% మాత్రమే కంప్లీట్ చేశారు, అంతకుమించి చేయలేదు. ఎప్పుడైతే ఈ ఇష్యూ వచ్చిందో, ఈ ఇండియా చైనా మధ్య ఒక ఫైట్ వచ్చిందో, ఆ ఫైట్ తర్వాత రైల్వే వాళ్ళు చేసిన విషయం ఏంటంటే, ఏదైతే ప్రాజెక్ట్ ఉందో ఆ ప్రాజెక్ట్ని ఇమీడియట్గా క్యాన్సిల్ చేశారు. అంటే ఇన్ని రోజులుగా అబ్జర్వ్ చేయనిది ఇప్పుడు అబ్జర్వ్ చేస్తున్నారు, విచ్ ఇస్ ఇన్ అ వే గుడ్. అట్ ద సేమ్ టైం ఇలాంటి కాంట్రాక్ట్స్ కానివ్వండి, ఇలాంటి ఒక డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ వచ్చినప్పుడు కుదిరినంత వరకు మన లోకల్ ఉండే ఒక ఇండస్ట్రీస్ కానివ్వండి, లోకల్లో ఉండే మన బిజినెస్ పీపుల్ని కానివ్వండి, వాళ్ళని ఇన్వాల్వ్ చేయడం వల్ల ఏదైతే మనం ఆలోచిస్తున్నామో మేక్ ఇన్ ఇండియా ఆర్ ఆత్మనిర్భర్ భారత్ అనేది, మనకి మనం సెల్ఫ్ రిలయంట్ అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ లోకల్లో ఉండే కంపెనీస్ని మనం వచ్చేసి ఎంకరేజ్ చేయాలి అండ్ వాళ్ళకు కుదిరినంత వరకు ప్రాజెక్ట్స్ ఇవ్వడానికి ట్రై చేయాలి. థర్డ్గా మీ అందరికి ఇంకో విషయం చెప్దాం అనుకున్నాను. అది ఏంటంటే, చైనా గురించి మనం మాట్లాడినప్పుడు ఒక మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ అంటున్నాం కదా, అది ఎంతవరకు వెళ్ళిందంటే బిఎస్ఎన్ఎల్ మన అందరికి తెలిసిందే, గవర్నమెంట్
త్రూ ఉన్న ఒక టెలికమ్యూనికేషన్ సర్వీసెస్ అనమాట. సో వీళ్ళు వచ్చేసి మా 4Gకి అప్గ్రేడ్ అవుదామని చెప్పి ప్లాన్ చేస్తారు. చాలా కంపెనీస్ వచ్చేసి ఆల్రెడీ 4G దాటేసి 5G కూడా ప్లాన్ చేస్తున్నారు. కాకపోతే BSNL వచ్చేసి 4Gకి అప్గ్రేడ్ అవుదామన్నప్పుడు దానికి కావాల్సిన మెషినరీస్ ఉంటుంది కదండి, వైరింగ్ సిస్టమ్స్ కానివ్వచ్చు, లేకపోతే ఇన్స్ట్రుమెంట్ బాక్సెస్ కానివ్వచ్చు. ఇలాంటి బాక్సెస్ వచ్చేసి బేసిక్గా మనం ఎక్కడి నుంచి తీసుకొస్తున్నామంటే చైనా నుంచి తీసుకొస్తున్నాము. ఇది కూడా జరుగుతుంది. సో మనం బేసిక్గా ఆలోచించినప్పుడు ఒక పాయింట్ చూసుకుంటే ఏదైనా కానీ ఇన్ అ వే ఆర్ ది అదర్ మనం వచ్చేసి చైనా పైన డిపెండ్ అవుతున్నాం. ఎందుకు అని ఆలోచించినప్పుడు దే హ్యావ్ ద మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అండ్ అక్కడి నుంచి వచ్చేటప్పుడు ప్రోడక్ట్స్ క్వాలిటీ కూడా ఉంది అనేది మనం అబ్జర్వ్ చేస్తున్నాం. కాబట్టే బేసిక్గా ఏంటంటే చైనా పైన ఇంత డిపెండెంట్గా ఉన్నాం. ఈ టాపిక్ గురించి మాట్లాడుతూ నాకు ఒక ఫన్నీ థింగ్ ఒకటి అనిపించింది. ఏంటంటే ఆవేశంలో ఉన్నప్పుడు సరే, ప్రజలు ఆవేశంలో ఉన్నప్పుడు చాలా విషయాలు చేస్తుంటారు, నేను కాదనట్లేదు. కాకపోతే కొన్ని మినిస్టర్స్ కూడా కొన్ని టాపిక్స్ చెప్తుంటారు కదా. బాయ్కాట్ చైనా అనగానే ఒక మినిస్టర్ వచ్చేసి చెప్పారు ఏంటంటే ఇండియాలో ఉన్న చైనీస్ ఫుడ్ ప్రోడక్ట్స్ని మీరు ఆపేయండి. అంటే చైనీస్ ఒక రెస్టారెంట్కి వెళ్ళారంటే చైనీస్ ఫ్రైడ్ రైస్, చైనీస్ నూడిల్స్ అవి తినకండి అని చెప్పేసి. ఇండియాలో మనం క్రియేట్ చేసే ప్రోడక్ట్స్కి, అంటే మనం వంట చేసి మన ఇండియన్ రెస్టారెంట్లో తినే మన ఐటమ్స్కి జస్ట్ బికాస్ చైనీస్ అని పెట్టడం వల్ల దాన్ని మనము బాయ్కాట్ చేయడం వల్ల ఏం యూస్ ఉందో నాకు తెలియదు. సో ఏదైనా మాట్లాడినప్పుడు ఆర్ ఏదైనా చెప్పేటప్పుడు బేసిక్గా ఆ మినిస్టర్ పెద్దగా ఎవరు పట్టించుకోలేదు. కాకపోతే నేను చెప్పే పాయింట్ ఏంటంటే దీని త్రూ ఒక ఆవేశంలో వచ్చేసి మనం ర్యాండమ్ డిసిషన్స్ తీసుకోకుండా ఒక స్ట్రాటజిక్ వేలో, ఒక స్ట్రాటజిక్ థాట్ ప్రాసెస్ తోటి, ఫ్యూచర్ ప్లానింగ్ తోటి మనం ముందుకెళ్తేనే ఇప్పుడు ఏదైతే సిచ్యువేషన్ ఉందో, అంటే చైనా పైన మనం ఏదైతే డిపెండెన్సీ ఉందో దాన్ని మనం ఓవర్కమ్ చేసి మనం ఇండిపెండెంట్గా అండ్ ప్లస్ మన గ్రోత్ ఆర్ మన ఎకానమీ మనం సెల్ఫ్ రిలయంట్ అవ్వగలము. సో ఏదైనా కానీ ప్లాన్ చేయండి, జస్ట్ ఆవేశంలో వెళ్ళేసి మనము ర్యాండమ్గా ఇది చేయకూడదు అనేది నేను చెప్దాం అనుకున్నాను. ఇది ఫస్ట్ టాపిక్. బేసిక్గా చైనా దగ్గర నుంచి మనం ఏం ఇంపోర్ట్ చేస్తున్నామని చూస్తున్నప్పుడు మెషినరీస్ ఇంపోర్ట్ చేస్తున్నామండి. మెషినరీస్ అంటే ఒక ఇండియాలో కార్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయి, కానీ దానికి కావాల్సిన మెషినరీస్ ఆర్ చిన్న చిన్న టూల్స్ దగ్గర నుంచి, ప్రతి ఒక్కటి ఒక నట్ దగ్గర నుంచి, ఒక బోల్ దగ్గర నుంచి ఎక్కడి నుంచి తీసుకుంటున్నామంటే మనం వచ్చి చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాము. అంటే ఫినిష్డ్ గుడ్స్ ఏదైతే ఉందో ఫినిష్డ్ గుడ్స్ని మనం చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకుని మనం ఇక్కడ అసెంబుల్ చేస్తున్నాము. కానీ ఇండియాలో అసెంబ్లీ ఉంది, మనము ప్రోడక్ట్స్ చేయగలుగుతున్నామా అంటే కంపేర్ టు చైనా చూసుకున్నామంటే ఈవెన్ దో ఇండియన్ పాపులేషన్ డీసెంట్ పాపులేషన్, 135 కోట్ల పాపులేషన్ జనాభా ఉంది అండ్ యూత్ వచ్చేసి ఒక 60% యూత్ ఉన్నారు మన దగ్గర అన్నప్పుడు కూడా మనము అంటే ప్రొడక్టివ్ ఏజ్లో ఉన్న వాళ్ళు, అంటే 18 నుంచి 45 మధ్యలో ఉండే ఒక యూత్ కూడా ఎక్కువ ఉన్నప్పటికీ కూడా ఇండస్ట్రీస్ అనేది ఇక్కడ అంతగా లేదు అనేది ఒక మనము గుర్తుపెట్టుకోవాల్సిన విషయము. సో మనం బేసిక్గా చైనా నుంచి తీసుకునే విషయాలు ఏంటని చూసామంటే ఎలక్ట్రానిక్ ఐటమ్స్ వచ్చేసి మేజర్ షేర్ తీసుకుంటుంది. అంటే ఫోన్లు కావచ్చు, లేకపోతే ఒక ఫ్రిడ్జ్ కానీ, టీవీ కానివ్వండి, లేకపోతే ఒక మిక్సర్ కానివ్వండి, ఇలాంటి ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అనేది మనం బాగా ఇంపోర్ట్ చేస్తున్నాం చైనా దగ్గర నుంచి అండ్ వాళ్ళ నుంచి మనం కొనుగోలు చేస్తున్నాం అనేది ఒకటి. సెకండ్ థింగ్ ఏంటంటే ఏదైతే చెప్పానో మిషనరీస్, అంటే నట్స్ కానీ, బోల్ట్స్ కానివ్వండి, లేకపోతే ఇండస్ట్రీ ఉన్న పెద్ద పెద్ద మిషనరీస్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనం చైనా నుంచి తీసుకుంటున్నాము. సరే, ప్యారల్గా మనం ఏం చేస్తున్నాం అంటే చైనా వాళ్ళు మనం ఏం తీసుకుంటారు కదా, ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ ఉంటుంది. సో మనమే ఏం ఎక్స్పోర్ట్ చేస్తున్నామని చూసినప్పుడు ద హైయెస్ట్ కాంట్రిబ్యూటర్ ఎవరు అంటే కాటన్ అనమాట. అంటే కాటన్ వచ్చేసి మనం ఎక్కువ మట్టుకు మనం చైనాకి ఎక్స్పోర్ట్ చేస్తున్నాము. కాటనే కాకుండా మినరల్స్ కానివ్వండి, ఐరన్ ఓర్. సో బేసిక్గా ఏం జరుగుతుంది అంటే రా మెటీరియల్స్ ఏదైతే ఉందో అది మనం వాళ్ళకి ఎక్స్పోర్ట్ చేస్తున్నాము అండ్ ఈవెన్చువల్లీ వాళ్ళ దగ్గర నుంచి ఒక ఫినిష్డ్ ప్రోడక్ట్స్ ఏదైతే ఉందో దాన్ని మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాము. టాపిక్ నెంబర్ 2 మనందరూ గుర్తుంది, వీడియో స్టార్టింగ్లో చెప్పింటాను, చైనా వచ్చేసి ఎలా గ్రో అయింది అని ఆలోచించినప్పుడు సరే మనం ఒకసారి చూసుకుందాం. మనకి ఇండిపెండెన్స్ ఎప్పుడు వచ్చింది? 1947లో ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చేసింది. ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అనేది ఎప్పుడో నుంచో జరుగుతుంది అనమాట. 18th century 17th century నుంచి ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అనేది వరల్డ్ వైడ్ జరుగుతుంది. కానీ చైనా వచ్చేసి ఇనిషియల్ నుంచి ఇంతే ఒక పవర్గా ఉందా, ఒక మ్యానుఫ్యాక్చరింగ్ పవర్గా ఉందంటే లేదు. ఒకప్పుడు మనకు గుర్తుందో లేదో చైనీస్ ప్రోడక్ట్ అంటేనే చీప్ క్వాలిటీ ప్రోడక్ట్ అనో, లేకపోతే దీనికి క్వాలిటీ ఉండదు, స్టాండర్డ్ ఉండదు అని చెప్పేసి మనం ఆలోచించే వాళ్ళము. ఇప్పుడు చైనీస్ ప్రోడక్ట్స్ ఎందుకు తీసుకుంటున్నాం అని ఆలోచించామా? బేసిక్గా ఇక్కడ చైనా వాళ్ళు చేసిన విషయం గురించి మనం మాట్లాడుకున్నాం. ఇది కరెక్టా తప్ప అనే పాయింట్ నేను వెళ్ళట్లేదు. కాకపోతే వాళ్ళు చేశారు, వాళ్ళు ఇంప్లిమెంట్ చేసుకున్నారు అండ్ వాళ్ళ సొసైటీకి కానివ్వండి, లేకపోతే అక్కడ నడిచే గవర్నమెంట్ కానివ్వండి. బేసిక్గా చెప్పాను కదా, అక్కడ వచ్చి ఒక కమ్యూనిస్ట్ గవర్నమెంట్ నడుస్తుంది. సో అక్కడ ఉండే గవర్నమెంట్, అక్కడ ఉండే సిచ్యువేషన్కి, ఆ సోషల్ ఎస్టాబ్లిష్మెంట్స్కి ఇది వర్కౌట్ అయింది. ఇది మన ఇండియాలో ఇంప్లిమెంట్ చేయాలని చెప్పట్లేదు. కాకపోతే వాళ్ళు మార్పులు చేశారు కాబట్టి ఓవర్ ద లాస్ట్ 30 years దే హ్యావ్ బీన్ ఏబుల్ టు గ్రో ఇన్ టు దిస్ మ్యానుఫ్యాక్చరింగ్ సూపర్ పవర్. సో మన ఇండియాలో
ఏం చేయొచ్చు అనేది పక్కన పెట్టేసి వాళ్ళు ఏం చేస్తారో ఒకసారి ముందు చూసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఒక ఇన్వెస్టర్గా, ఒక బిజినెస్ మ్యాన్గా మీకు ఏం కావాలండి? ఏదైనా కానీ ఒక ఫైల్స్ అనేవి కానివ్వండి, ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలన్నప్పుడు దాని తాలూకు బ్యాక్ ఎండ్ ప్రాసెస్ ఏదైతే ఉందో, అంటే ఒక కంపెనీ సెటప్ చేయకపోతే పేపర్ వర్క్ ఉంటుంది, లేకపోతే ఒక అమౌంట్ ఆఫ్ ల్యాండ్ కావాలి, లేదంటే అప్రూవల్స్ కావాలి. ఇవనేది ఏంటంటే గవర్నమెంట్ రెగ్యులేషన్స్. బేసిక్గా అక్కడ లాస్ అనేది సింప్లిఫై చేశారు, అండ్ ఈ పేపర్ వర్క్ ఏదైతే ఉందో దీన్ని సింప్లిఫై చేశారు. ప్లస్ అక్కడ ఉండే కమ్యూనిస్ట్ గవర్నమెంట్ ఉండడం వల్ల ఏంటంటే అక్వైరింగ్ ఆఫ్ ల్యాండ్ అనేది చాలా ఈజీ ఉంది. ఇండియాలో మనం చూసుకున్నామంటే ఒక ఇండస్ట్రీ కోసం ఒక ల్యాండ్ కావాలి అన్నప్పుడు ఈజీగా దొరకదు, చాలా ప్రయత్నాలు చేయాల్సి వస్తుంది. అక్వైరింగ్ ఆఫ్ ల్యాండ్ చాలా కష్టంగా ఉంటుంది. అండ్ అక్వైర్ చేసినప్పుడు వెంటనే వచ్చేసి చాలా కమ్యూనిటీ ఆఫ్ పీపుల్ వచ్చేసి కాదు, ఇండస్ట్రీ ఇక్కడ పెట్టడం కరెక్ట్ కాదు, ఆర్ ఎల్స్ అట్లా పోరాటాలు జరగడము. లాస్ట్కి ఇది చేశాక ఏదో ఒక ఇండస్ట్రీ సెటప్ అయింది అంటే వాళ్ళు ఎంతవరకు క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు, ఆర్ ఇన్స్పెక్షన్ ఆర్ అప్రూవల్స్, పేపర్ వర్క్ కానివ్వండి, ఇవంతా వచ్చేసి ఇండియాలో కొంచెం లెంతీ ప్రాసెస్గా ఉంది వెన్ కంపేర్ టు చైనా. సో చైనా చేసిన ఫస్ట్ థింగ్ ఏంటంటే ఒక బిజినెస్ ఎకోసిస్టమ్ అనేది క్రియేట్ చేశారు. ఒక బిజినెస్ ఎకోసిస్టమ్ అన్నప్పుడు ఎట్లా అంటే చిన్న చిన్న విషయాల దగ్గర నుంచి, అంటే నేను స్టార్టింగ్ చెప్తున్నాను, నట్టు దగ్గర నుంచి, ఒక బోల్ట్ దగ్గర నుంచి, లేకపోతే ఒక చిన్న పీసీబీ బోర్డ్ దగ్గర నుంచి కానివ్వండి, లేకపోతే ఒక మైక్రో చిప్ దగ్గర నుంచి కానివ్వండి, ఇలా చిన్న చిన్న ఐటమ్స్ దగ్గర నుంచి వాళ్ళు స్టార్ట్ చేస్తూ ఓవర్ ద లాస్ట్ 30 years ఆఫ్ పీరియడ్లో చూసుకున్నామంటే, అంటే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కానివ్వండి, మీడియం స్కేల్ ఇండస్ట్రీస్ కానివ్వండి, వీళ్ళ దగ్గర నుంచి ప్రారంభించి చిన్న చిన్న వస్తువుల దగ్గర నుంచి వాళ్ళు స్టార్ట్ చేసుకుంటూ, అంటే ఇప్పుడు కార్ తీసుకున్నాం అనుకుంటే కార్ కావాల్సిన విషయాలు అంటే ఒక మిర్రర్స్ కావాలి, లేదంటే మనకి ఒక ఫ్రంట్లో ఉండే ఒక ఫినిష్డ్ ఒక గూడ్ కావాలి, లేకపోతే బ్రేక్ సిస్టమ్స్ కానివ్వండి, లేకపోతే కార్లో ఉండే నట్స్, బోల్ట్స్, లైట్స్, ఇండికేటర్స్, ఇట్లా ప్రతి దానికి ఒక ఇండస్ట్రీ ఉంటుంది కదా. ప్రతి ఒక్క ఇండస్ట్రీని వాళ్ళు ఓవర్ ద లాస్ట్ 30 years నెమ్మదిగా అప్గ్రేడ్ చేయడం మొదలుపెట్టారు, దానిపైన ఇన్వెస్ట్మెంట్ చేయడం మొదలుపెట్టారు. అండ్ ఇప్పుడు చిన్న ఐటమ్ దగ్గర నుంచి ఒక ఫినిష్డ్ ఐటమ్ వరకు వాళ్ళు క్రియేట్ చేయగలుగుతున్నారు. సెకండ్ థింగ్ మనం చూసామంటే ఏంటంటే చైనా వాళ్ళు చేసిన ఇంకో పెద్ద విషయం ఏంటంటే ట్యాక్స్ రిఫార్మ్స్ అనేది పట్టుకొచ్చారు. అంటే లోకల్ మేడ్ గుడ్స్కి ట్యాక్స్ రిఫార్మ్స్ అనేది పట్టుకొచ్చేసి ఇప్పుడు మనకి జిఎస్టీ అని ఉంది. జిఎస్టీ చూసుకున్నామంటే మనకి 6% ఉంది, 18% ఉంది, 26% కూడా ఉంది. డిపెండింగ్ ఆన్ ది ప్రోడక్ట్స్ వచ్చేసి మనకి ట్యాక్స్ అనేది వేరియబుల్ అవుతుంది. ఈవెన్ దో మనకి ఒక జిఎస్టీ అనేది ఉన్నప్పటికీ కూడా ట్యాక్స్ అనేది మనకి చాలా ఎక్కువనే ఉంది ఇండియాలో కంపేర్ చేసినప్పుడు. అక్కడ కానీ ఏంటంటే ఏదైనా ఒక ఐటమ్ పర్చేస్, ఇప్పుడు ఒక ఫ్యాక్టరీ కావాల్సిన ఒక ఐటమ్ రా మెటీరియల్స్ పర్చేస్ చేస్తున్నారంటే దానికి ఒక ట్యాక్స్ పడుతుంది కదా పర్చేస్ చేసినప్పుడు. గవర్నమెంట్ ఏం చేసిందంటే, చైనీస్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఇలాంటి ట్యాక్సెస్ని ఇన్సెంటివైజ్ చేసింది. ఇన్సెంటివైజ్ అన్నప్పుడు ఏంటంటే ఒక బల్క్ ఐటమ్స్ కొన్నప్పుడు వాళ్ళకి ట్యాక్స్ అనేది రిడక్షన్ ఉంటుంది. ఆర్ ఎల్స్ ఒక మ్యానుఫ్యాక్చరింగ్ గుడ్స్, వాళ్ళ కంట్రీలో ఒక గూడ్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారంటే ఆ మ్యానుఫ్యాక్చరింగ్ పైన ట్యాక్స్ అనేది తక్కువ చేశారు. ఇది పాయింట్ నెంబర్ 1 వాళ్ళు చేసింది. ఇంకొకటి ఏంటి వాళ్ళ మనం చూసామంటే ఇండియన్ లేబర్ లాస్ వచ్చేసి కొంచెం స్ట్రింజెంట్గా ఉంది. స్ట్రింజెంట్ కాదు, ఒక ప్రాపర్ లా. మనం అన్నింటినీ కన్సిడరేషన్లో తీసుకుని చేస్తామంటే 9 గంటలు వర్క్ చేయాలి, 9 గంటలు వర్క్ చేసామంటే 1 hour బ్రేక్ అనేది ఉండాలి, అండ్ నెంబర్ ఆఫ్ లీవ్స్ అనేది ఉండాలి అనేది ఒకటి ఉంది. ఆర్ ఎంత ఒక పర్సన్ ఎంత లోడ్ భరించగలరో అంతవరకు వర్క్ చేయాలి అనేది ఇట్లా రూల్స్ ఉన్నాయన్నమాట. కానీ చైనీస్ గవర్నమెంట్లో చూసుకున్నామంటే అలాంటి రూల్స్ లేదు. ప్లస్ ఇంకోటి ఏంటంటే మనకి మినిమం వేజ్ అని ఒక రూల్ ఉంది ఇక్కడ. మన మినిమం వేజ్ని చైనీస్ మినిమం వేజ్ని కంపేర్ చేసుకున్నామంటే చాలా తక్కువ అండి. ఒక ఎక్స్పీరియన్స్డ్ పర్సన్కి లెట్ సపోజ్ ఇక్కడ వచ్చేసి ఒక 30,000 ఇస్తున్నాం అన్నప్పుడు చైనాలో వచ్చేసి వాళ్ళు ఇచ్చే అమౌంట్ మనని కంపేర్ చేసుకుని చాలా తక్కువ, అంటే సమ్వేర్ అరౌండ్ ఒక 20,000 15,000 ఇవ్వచ్చు. సో బేసిక్గా ఏంటంటే అక్కడ మినిమం వేజెస్ని మన ఇండియాతో కంపేర్ చేసుకుని చాలా తక్కువ పెట్టారు. సో దట్ ఏమవుతుందంటే నెంబర్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ వర్కింగ్ ఆర్ బేసిక్గా నెంబర్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ వర్కింగ్ అనేది వాళ్ళు ఇంక్రీజ్ చేస్తున్నారు. అంటే ఇక్కడ మన ఇండియాలో ఒకరు చేసే పని అక్కడ చైనా వాళ్ళు అదే శాలరీ తోటి ఇద్దరు చేస్తున్నారు. ఇలాంటి ఒక స్ట్రక్చర్ తీసుకొచ్చారు. దీనివల్ల ఏంటంటే ఇది కరెక్టా తప్ప మినిమం వేజెస్ అనేది మనం పక్కన పెట్టేసి ఇట్ ఆర్గ్యూ లైక్ ఎసెప్టివ్, నేను వచ్చి ఇండియా చేయాలని చెప్పట్లేదు, కాకపోతే చైనా వాళ్ళు ఇది చేశారని చెప్తున్నాను. అది మాత్రమే కాకుండా మనకి బేసిక్గా ఒక రిక్వైర్మెంట్స్ ఉంది. గవర్నమెంట్ వచ్చేసి ఇప్పుడు ఒక ఆఫీస్ క్రియేట్ చేస్తుంది, ఒక ఇండస్ట్రీ క్రియేట్ చేస్తుంది అన్నప్పుడు ప్రతి ఎంప్లాయీకి మినిమం ఈ నెసెసిటీస్ ఉండాలి అని చెప్తారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ కన్సిడర్ బేసిక్ ఫుడ్ అనేది ఇవ్వాలి అనేది, అంటే ఫుడ్ అలవెన్స్ అనేది ఇవ్వాలి, ట్రావెల్ అలవెన్స్ అనేది ఇవ్వాలి. ఇట్లా చాలా రూల్స్ వచ్చి మన ఇండియన్ లాలో ఉంది. కాకపోతే అక్కడ మనం చూసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే ఇలా కంప్లైంట్స్ అనేది చాలా డిఫరెంట్గా ఉందండి. వాళ్ళకి మనకి ఇండియాలో ఉన్నంత ఇన్సెంటివ్స్ అయితే చైనాలో అక్కడ ఉండే ఒక లేబర్స్కి లేదు. సో బేసిక్గా చెప్పాలంటే లైక్ అసెట్ స్కిల్ లేబర్ కూడా అక్కడ డిమాండ్ అనేది పక్కన పెట్టేస్తే వాళ్ళకి కాస్ట్ లేబర్ అనేది చాలా తక్కువ ఉంది. సో ఇలా వాళ్ళు బేసిక్గా ఏం చేస్తున్నారంటే బేసిక్గా ప్రాఫిట్, ఏదైనా ఒక ఇండస్ట్రీ స్టార్ట్ చేస్తున్నారంటే వాళ్ళకి కావాల్సింది వాళ్ళ ఈవెన్చువల్ గోల్ ఏంటి, ప్రాఫిట్ మేకింగ్. సో మిగతా రిసోర్సెస్ అన్నీ వాళ్ళు తక్కువ చేసి
వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ ప్రాఫిట్ ఏదైతే ఉందో అది కంపెనీస్కి ఇవ్వడం మొదలుపెట్టారు. సో అందుకే నెంబర్ ఆఫ్ పీపుల్ మ్యానుఫ్యాక్చరింగ్ పెరిగింది. మ్యానుఫ్యాక్చరింగ్ పెరగడం వల్ల వాళ్ళు ఒక సప్లై చైన్గా గ్రో అవ్వగలిగారు. లైక్ ఎ సెట్ యూ స్టార్ట్ ఆఫ్ ద వీడియో ఒక విషయాన్ని స్ట్రెస్ చేస్తున్నాను నేను. చైనాకి 30 years పట్టింది. 1990sలో స్టార్ట్ చేస్తే ఇప్పుడు 2020 వచ్చేసరికి స్లోగా చైనా వచ్చి ఒక వరల్డ్ సూపర్ పవర్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్గా మారింది. ఇండియాలో ఇలాంటి రిఫార్మ్స్ రావాలి అని నేను అనుకుంటున్నాను. సో ఇది లైక్ మనం అందరం అనుకున్నట్టు 1 yearలోనూ 2 yearలో జరగదు. ఇట్ ఈస్ అ గ్రాడ్యువల్ ప్రాసెస్. లెట్స్ హోప్ ఈ గ్రాడ్యువల్ ప్రాసెస్ మెల్లగా స్టార్ట్ అవుతుంది, ఆర్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ స్టార్ట్ అవుతుంది. కానీ గ్రాడ్యువల్గా మనం కూడా ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్గా, ఒక మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా, ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంట్రీగా మనం కూడా ఎస్టాబ్లిష్ అవుదామని కోరుకుంటున్నాను. మీకు ఏదైనా సజెషన్స్ ఉన్నాయి, ఇలా చేస్తే మన ఎకానమీ డెవలప్ అవుతుందని చెప్పి మీరు అనుకుంటున్నారా? ఆర్ ఇలాంటి రిఫార్మ్స్ పట్టుకొస్తే మనం మ్యానుఫ్యాక్చరింగ్లో ఒక పెద్ద కంట్రీగా మనము ఎదుగుదాం అనుకుంటున్నారా? మీకు అలాంటి కమెంట్స్ ఏమైనా ఉన్నాయంటే షేర్ చేయండి. షేర్ చేస్తే డిస్కషన్ అనేది తప్పు కాదు, ఒక హెల్తీ డిస్కషన్ పెట్టుకుంటాం ఈ టాపిక్ గురించి, మనం ఇండియా ఎలా డెవలప్ అవ్వచ్చు అని చెప్పేసి. ఇలాంటి టాపిక్స్ ఏమైనా ఉన్నాయంటే, ఒక సజెషన్స్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో లీవ్ చేయండి. నేను రేపు ఏదైనా వీడియో గురించి మీరు మాట్లాడాలనుకుంటే, ఏదైనా టాపిక్ ఉంది నేను మాట్లాడాలనుకుంటున్నానంటే దాన్ని కూడా కామెంట్ సెక్షన్లో లీవ్ చేయండి. ఒకవేళ మీరు ఇంకా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ గో అహెడ్ అండ్ క్లిక్ టు ద సబ్స్క్రైబ్ బటన్. అప్పుడే నేను రోజు పోస్ట్ చేసే వీడియోస్ మీరు చూడగలరు. మళ్ళీ మీ అందరినీ నేను రేపు ఇంకో వీడియోలో కలుసుకుంటాను. అంతవరకు సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ యూ గైస్. స్టే హోమ్, స్టే సేఫ్, టేక్ కేర్. Cheers.